రెండవది ఒకే దేశం ఒకే చట్టం రథయాత్రలు చేసినాం. ఆనాటి ప్రభుత్వాలు పట్టించుకోలే. జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు లాల్ చౌక్లో జెండా ఎగిరేయాలంటే రక్తం దారబోయవలసినటువంటి సాంప్రదాయం ఉండే. ఇవాళ అలాంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఒకే చట్టం అమల్లో ఉంటుందని చెప్పి భారతదేశ రాజ్యాంగమే చట్టమే అమలు జరుగుతుందని చెప్పి పరిష్కరించినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు దాన్ని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం మొన్ననే దానికి ఎండార్స్ చేసిన విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఖలిస్తాన్ ఉద్యమాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో వేర్పాటు ఉద్యమాలు జరిగినాయి. కానీ వాళ్ళ ఈ దేశంలో ఎక్కడ కూడా వేర్పాటు ఉద్యమాలకు ఆస్కారం లేదు. ఇవాళ అనేక సంవత్సరాలుగా పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో ఆ ప్రజానీకానికి కూడా ఈ దేశంలో భాగం కావడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవాళ పార్లమెంట్లో బాజాప్తా 25 స్థానాలు కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ బలూచిస్తాన్ లాంటి ప్రాంత ప్రజలు మాకు ఈ పాకిస్తాన్లో రక్షణ లేదు, ఎదుగుదల లేదు, భారతదేశాన్ని చూసి మేము గర్వపడుతున్నామని చెప్పి బలూచిస్తాన్లో కూడా ఇవాళ భారతదేశంలో కలవాలనేటువంటి ఉద్యమాలు జరుగుతున్న తీరు చూస్తూ ఉంటే ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం మేం పోవడం కాదు, వాళ్ళు ఇలా మాట్లాడే పరిస్థితి.